కడపలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 34.50 లక్షలు తీసుకుని మోసం చేశారని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రవిచంద్ర ఆరోపించారు. కడప ప్రెస్ క్లబ్లో సిపిఐ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరో ద్వారా యోహాను అభినవ్ సింగ్ అనే వ్యక్తులు పరిచయమై తమ కొడుకు కూతురికి టీసీ ఉద్యోగాలు మేనేజ్మెంట్ కోటాలో ఇప్పిస్తామని నమ్మబలికినట్టు తెలిపారు. మొదట 19 లక్షలు తీసుకుని తర్వాత విడతల వారీగా మొత్తం 34.50 లక్షలు తీసుకున్నారని చెప్పారు. అనంతరం నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆర్డర్లు చూపించగా అవి నకిలీవని రైల్వే అధికారులు తెలిపిన తర్వాత మోసపోయినట్లు తెలిసిందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. సమావేశంలో నాతో పాటు రవిచంద్ర నవీకోట, మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ గారు, అదేవిధంగా బావిళ్ళ గారు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి ప్రభాకరు, ఫకీరప్ప ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంగారు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 34,50,000 రూపాయల అక్షరాల తను అనారోగ్యం ఉండడం వల్ల పిల్లల పెళ్లిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన నుంచి పక్కా ప్రణాళికతో యోహాన్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేయచ్చు. కానీ ఈ అడ్వకేట్ ఏమో పోలీస్ స్టేషన్ పోతాడు, పోలీసులను బెదిరిస్తాడు, కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్తాడు. ఆ పైగా వీళ్ళకు పదే పదే హెచ్చరిస్తాడు. కాబట్టి ఈ అతను వైఖరి నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విఆర్ఎస్ తీసుకున్నాను, నాకు వచ్చిన బెనిఫిట్స్ లెక్క అంతా మాకు కట్టి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఈ శ్రీనివాసులు అనే అతను నాకు గ్యారెంటీ ఇస్తాను నేను అది ఇది అని చెప్పి నన్ను చూపించాడు. నాకు హైదరాబాద్లో ఒక మనిషి ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఢిల్లీలో ఒక మనిషి ఉన్నాడు, బ్యాక్ బోర్డ్ ప్రకారం మేము ఇప్పిస్తామని నమ్మబలికినాడు. అయితే ఢిల్లీ ట్రైనింగ్ చేశాను, నాకు కడప కూడా రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ వస్తుంది అనే నమ్మబలికి ఇచ్చి ఆ లెటర్ కూడా మాకు జిరాక్స్ కాపీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఆఫర్ ఆర్డర్ వచ్చి నాకు చూడండి కావాలంటే అని ఆఫర్ ఆర్డర్ మీకు ఇప్పిస్తానని ఇప్పించినారు కూడా. కానీ అది జాయిన్ కావడానికి సికింద్రాబాద్ పోతే అది ఫేక్ అని తేలింది. ఆ తేలిన తర్వాత మేము గట్టిగా అడిగే లోపల ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి దొరకకుండా తిరుగుతారు ఇద్దరు. అందుకని మేము పోలీస్ స్టేషన్కి ఆశ్రయించినాము. మామూలుగా మేనేజ్మెంట్ కూడా కింద మాకు డిపో మేనేజర్లకు అట్లా కేటాయిస్తారు కొన్ని 5